సూర్య జ్యూస్ తాగిన తర్వాత తన గదిలోకి వెళ్ళబోతూ విధిని బంధించిన గదిలోకి వెళ్ళాడు. ఆమె అతన్ని పట్టించుకోకుండా మోకాళ్ళలో తల దాచుకొని ఏడుస్తూ ఉంది. సూర్య కొద్దిసేపు ఆమె వైపే చూస్తూ చిరాకు పడుతూ, ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావు? ఓహో, పెళ్ళైతే అయ్యింది కానీ మన మధ్య ఇంకా ఏం జరగడం లేదు అని బాధపడుతున్నావా? ఇక ఏడవడం మానేయ్. మన మధ్య ఇప్పుడు జరగాల్సింది జరుగుతుంది అని సూర్య అంటూనే ఆమె వైపుకు అడుగులు వేశాడు. అతను అలా అనగానే విధికి ఏం మాట్లాడాలో తెలియడం లేదు. కంగారుగా పైకి లేచి అతని వైపు చూసింది. ఒక్కో అడుగు ఆమె వైపు వేస్తూ ఉంటే అతను ఆమె భయంతో వణుకుతున్న పాదాలతో అడుగులని వెనక్కి వేస్తూ ఉంది. సూర్య కనుబొమ్మలు పైకి ఎత్తి ఆమె వైపు అదోలా చూస్తూ గోడకి ఆనించి ఆమెను ఎటూ కదలనివ్వకుండా రెండు చేతులు అడ్డుగా పెట్టాడు. అతను ఎరుపెక్కిన కళ్ళతో ఆమెను చూస్తున్నాడు. అతని చూపుల్లో ఉన్న కోపాన్ని, అతని చేతిలో నలిగిపోతానేనమ్మా అన్న భయంతో గది మొత్తం వినబడేలా ఆమె గుండె చప్పుడు వేగంగా కొట్టుకుంటూ ఉంది. విధి కన్నీళ్ల చారలను చూసి సూర్య నవ్వుతూ, ఏంటే, వాడెవడో పంపిస్తే నా పెళ్ళినే చెడగొట్టాలని చూస్తావా? ఇప్పుడు ఏం జరిగింది? నువ్వు నా దగ్గర ఉన్నావు. ఎందుకే ఇలా అందరూ కలిసి నాతో ఆడుకుంటున్నారు? అయినా నిన్ను నేనేం చేస్తాను? నన్ను తాకే అర్హత కూడా నీకు ఉందా? నాతో మాట్లాడాలి అంటే ఒక స్టేటస్ ఉండాలి. అందరి మధ్య మా నాన్నని నన్ను అవమానించావు. మా నాన్నకు నచ్చిన అమ్మాయిని నేను ఈ ఇంటికి కోడలిగా తేవాలి అనుకున్నాను. నీ వల్లే రాధిక నన్ను అపార్థం చేసుకుంది. నీకంటూ ఒక ఊరు పేరు లేని దానివి. నువ్వు ఏం చేసినా చెల్లుతుందేమో, కానీ నాకలా కాదు. మా గౌరవ మర్యాదలని కాపాడుకోవడం కోసమే అందరి ముందు నీ మెడలో తాళి కట్టాను. అందరి దృష్టిలో నువ్వు నా భార్యవి, కానీ నాకు బానిసవే. నా పిల్లి రాధికతో ఎందుకు చెడగొట్టానా అని ప్రతి క్షణం బాధపడుతూనే ఉండాలి నువ్వు. ఎందుకే నీలాంటి వాళ్ళు మా జీవితంలోకి వస్తారు? నీలాంటి ఆడవాళ్లకు ఎంత దూరంగా ఉండాలి అనుకుంటామో. అసలు నాకు వస్తున్న కోపానికి నిన్ను ఎప్పుడో చంపేయాలి, కానీ అలా చేయను. నేను ఎప్పటికీ క్షమించను. నా చేతిలో ప్రతి క్షణం నీకు టార్చర్ తప్పదు అని కోపంగా ఆమెతో వాదించి బయటికి వెళ్ళబోతూ తిరిగి వెనక్కి చూస్తూ ఒక చిటిక వేసి చూపుడు వేలు ఆమె వైపుకు పెట్టి, ఇది నీకు నీ లవర్కి ఇస్తున్న వార్నింగ్. నేను నా దగ్గర చూసి వాడు కూడా రోజు కుమిలిపోయేలా చేస్తాను అని చెప్పి డోర్ గడియ పెట్టేసి అతని గదిలోకి వెళ్ళిపోయాడు. సూర్య బెడ్పై పడుకొని ఫోన్లో రాధికకి అతనికి జరిగిన ఎంగేజ్మెంట్ ఫొటోస్ని చూస్తూ, ఎందుకు రాధిక ఇలా చేశావు? నీ మీద మా నాన్న ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. మా నాన్న కోరిక మేరకే నిన్ను నేను ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. కానీ నువ్వు నన్ను మోసం చేశావు. చెప్పుడు మాటలు విని పెళ్ళిని క్యాన్సిల్ చేశావు. మా నాన్న చాలా బాధపడుతున్నాడు. అసలు ఇలా జరగడానికి కారణం కేవలం ఆ విధి మాత్రమే. తనని నేను వదిలిపెట్టను అంటూ ఫోన్ని పక్కన పెట్టేసి తండ్రిని తలుచుకుని బాధపడుతూనే నిద్రలోకి జారుకున్నాడు. రాధిక, ఎందుకమ్మా పెళ్లి మండపంలో సూర్యని వాళ్ళ నాన్న మహేంద్ర అన్నయ్యని అవమానించావు? అసలు నీకు ఏమైంది? ఎప్పుడూ లేనిది వాళ్ళ మీద ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేశావు అని రాధిక వాళ్ళమ్మ రమాదేవి బాధపడుతూ అడిగింది. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళ గురించి మనకు తెలీదు కాబట్టే పెళ్ళికి ఒప్పుకున్నాము. కానీ తెలిసాక కూడా నేను సూర్యని ఎలా పెళ్లి చేసుకోవాలి? వాళ్ళ అమ్మలాగే నా జీవితం కూడా అవుతుందేమో అని భయమేసి పెళ్ళిని క్యాన్సిల్ చేసుకున్నాను అని రాధిక సమాధానం ఇవ్వగానే రమాదేవి కోపంగా కూతురిపైకి చెయ్యెత్తింది. రమా, ఏం చేస్తున్నావు అని శంకర్ అనగానే రమ ఏడుస్తూ, ఎందుకే ఇలా మాట్లాడుతున్నావు? నీకు కాస్త కూడా సూర్య మీద ప్రేమ లేదా?
ప్రేమ ఉన్న చోట అనుమానాలు ఉండకూడదు. అయినా ఇప్పుడు జరిగిన నష్టం మనకే. సూర్యకి పెళ్ళైపోయింది. కానీ అందరి ముందు నవ్వుల పాలయ్యింది నువ్వే కదా! ఇప్పుడు నేను మీ నాన్న నీకు పెళ్లి చేయడానికి తల వంచుకొని అందరినీ బ్రతిమాలాల్సి వస్తుందేమో అని ఆమె అనగానే రాధిక తల్లి వైపు తండ్రి వైపు చూస్తూ మీ ఇద్దరూ బాధపడకండి. నా జీవితం హ్యాపీగానే ఉంటుంది. ఒకవేళ పెళ్లి తర్వాత వాళ్ళ గురించి తెలిసినా కూడా నేను ఇలాగే చేసేదాన్ని. ముందే తెలిసి మంచి పని అయింది కదా! అమ్మా ప్లీజ్ ఏడవడకు. నాకు ఏమీ కాదు. నేను హ్యాపీగానే ఉన్నాను. ఇంకో విషయం, ప్లీజ్ కొద్ది రోజులు నన్ను వదిలేయండి. మళ్ళీ పెళ్ళి అని నన్ను విసిగించకండి అని చెప్పేసి రాధిక తన గదిలోకి వెళ్ళిపోయింది. కూతురు పెళ్ళి ఆగిపోయింది అని రమాదేవి చాలా బాధపడుతూ ఉంది. రాజ్‌మహల్ లాంటి ఇంట్లో ఒక్కో గది వెతుకుతూ పని వాళ్ళందరిపై అరుస్తూ ఉంది. అప్పుడే బయట నుండి ఇంట్లోకి వచ్చిన బాలరాజు గారికి ఏం జరిగిందో అర్థం కాక భార్య వైపే చూస్తూ ఉన్నాడు. అయ్యయ్యో! సార్ కూడా వచ్చేశాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో అని పని వాళ్ళందరూ భయపడుతూ ఉన్నారు. అతను అతని చేతిలో ఉన్న బ్యాగ్‌ని వర్కర్‌కి ఇచ్చేసి, జానకి ఏం జరిగింది? ఎందుకలా ఉన్నావు? నీ అరుపులు బయట వరకు వినిపిస్తున్నాయి అని అతను అనగానే ఆమె పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వచ్చి, రాజుగారు, రాజుగారు, ఉదయం నుండి విధి కనిపించడం లేదు. ఏదో పని ఉంది అని చెప్పి బయటకు వెళ్ళింది. ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. నాకు చాలా భయంగా ఉంది. తనకేమైనా జరిగిందా అని. ఎక్కడ ఉంది? ఎలాంటి పరిస్థితిలో ఉంది? నాకేమీ తోచడం లేదు అని జానకి కంగారు పడుతూ అన్నది. ఏం మాట్లాడుతున్నావు జానకి? విధి ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ తనకి ఎవరూ తెలీదు కదా! నువ్వు కంగారు పడకు. ముందు ఇలా కూర్చో అని చెప్పి ఆమెని సోఫాలో కూర్చోబెట్టి ఆమె పక్కనే కూర్చుంటూ బాగా గుర్తు చేసుకో. తనని నువ్వే ఎక్కడికైనా పంపించావా అని అడిగాడు. నేను ఎక్కడికి పంపిస్తాను? మరి మనవాడితో బయటికి కానీ వెళ్ళిందా ఏంటి అని అడిగాడు. లేదండి, అయినా వాడు ఇంట్లో లేడు కదా, టూర్ అని బయటికి వెళ్ళాడు కదా, వాడితో ఎలా వెళ్తుంది అని జానకి అనగానే బాలరాజు ఆలోచనలో పడ్డాడు. బాధపడకు, నేను పోలీసులకు ఇన్ఫామ్ చేస్తాను. తెల్లవారేలోగా విధిని వెతికి పెడతారు. ఉదయాన్నే నిద్రలేచిన సూర్య అతని వర్కర్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని చెమటలు పట్టిన శరీరంతో స్నానం చేసుకోవడానికి గదిలోకి వెళ్ళబోతూ చూసి చూడనట్టుగా విధిని బంధించిన డోర్ వైపు చూశాడు. డోర్ తీసి ఉండడంతో లోపలికి వెళ్ళాడు. విధి గదిలో ఎక్కడా కనిపించలేదు. అతనికి చాలా కోపం వచ్చింది. సెక్యూరిటీ అని గట్టిగా అరుస్తూ బయటికి వచ్చాడు. విధి ఎక్కడా? ఎక్కడికి వెళ్ళిపోయింది? మీరంతా ఏం చేస్తున్నారు అని అరుస్తూనే ఆమెను వెతకడానికి బయటికి వెళ్ళాడు. అతని వంటి మీద సరిగ్గా బట్టలు కూడా లేవు.